సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే స్నీకర్ స్టూడియో హైదరాబాద్లో ఉన్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు ప్రవీణ్. బ్రో మీ పేరు? సాయి. ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? ఈ బిజినెస్ అయితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి ఎలా అనిపించింది? ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మీది? స్టార్టింగ్ ఏంటంటే చాలా మంది అచీవ్మెంట్ అంటే ఇంకా మాకు స్పెషల్ అది చాలా. ఎందుకంటే ఏ ప్రమోషన్ లేకుండా ఒక ప్రమోషన్ చేయించినాము. ఇంకా మేము డిసైడ్ అయిపోయాం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా మా దాంట్లో. ఈ బిజినెస్ పెట్టక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ బిజినెస్ చేయముందు నేను యాక్చువల్గా నాకు జాబ్ ఉండే. ఆ జాబ్ బెస్టా ఈ బిజినెస్ బెస్టా? యాక్చువల్గా బిజినెస్ అనగానే ఫస్ట్ ఫ్యామిలీలో ఏమన్నారు? వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎప్పుడైతే బిజినెస్ అన్నాడో బిజినెస్ అంటుండో మళ్ళీ లాస్ వస్తే ఎట్లా, కానీ ఎప్పుడైతే మా అమ్మ మాకు సపోర్ట్ చేసింది బాగా, సరే బెటా చెయ్యి మంచిగా అయితే అంతా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మా అమ్మ వచ్చి బంగారం పెట్టి. సో మీ ఇద్దరు కలిసి చేసేటప్పుడు కొన్ని వస్తాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఆపేద్దాం, సో ఇప్పుడు కొందరు బేరా బ్యాచ్ వస్తారు, కొనేది ఒక్కడే, ఒక 4-5 పట్టుకొని వచ్చి అన్న అంత ప్రైజా అన్న ఇంత ప్రైజా అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళని మీరు ఎలా మెయింటైన్ చేసారు? ఇది కెమెరా ఆఫ్ చేసి మాట్లాడడం బాగుంటుంది. ఇది కెమెరా ఆఫ్ చేసి మాట్లాడడం బాగుంటుంది. సో ఎప్పుడు బిజినెస్ టెన్షన్లో ఉంటూ ఉంటారు. సో మీకు పెళ్ళి అయిందా? పెళ్ళిళ్ళు అయితే ఇంకేం కాలేదు బ్రో. కాకపోతే ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో పెళ్ళిళ్ళు అవసరం లేదని మేము అనుకుంటున్నాం. బతికుంటే చాలు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో మా పేజీ నేమ్ స్నీకర్ స్టూడియో _ హైదరాబాద్. డైలీ అప్డేట్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతానండి. యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా స్నీకర్ స్టూడియో _ హైదరాబాద్. జస్ట్ మీ స్నీకర్ స్టూడియో అని కొడితే 30K ఫాలోవర్స్ ఉంటారు. సో అది అఫీషియల్ మన వెరిఫైడ్ టిక్ మార్క్ కూడా ఉంటుంది, మీరు దాన్ని చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా విజిట్ అండి. సో థ్యాంక్ యూ బ్రో, మీ టైంని నాకు దూరంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా. మళ్ళీ 1 year తర్వాత నాకు సర్ప్రైజ్ ఉంది ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఫాలో సబ్స్క్రైబ్ లైక్ బ్రదర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ కూడా ఒకసారి థ్యాంక్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అరుణ్ టాక్స్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే స్నీకర్ స్టూడియో హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు మనం స్నీకర్ స్టూడియో ఫౌండర్స్ తోటి ఉన్నాం. సో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు ప్రవీణ్. బ్రో మీ పేరు? సాయి. సో ఇప్పుడు ఇదంతా సెటప్ అంతా మంచిగా చూసాను. సో అసలు స్టూడియో ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇది పెడదామని ఇక్కడ హైదరాబాద్లో. యాక్చువల్లీ ఈ ఐడియా నాది కాదు, ఇది మా అన్న, ఈ మావంది ఐడియా. నేను స్టార్టింగ్లో అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. ఈయనకి ఎప్పటి నుంచో ఐడియా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే నాకంటే ఎక్కువ మా వానికి ఎక్కువ ఉంటుంది ఐడియాస్, ఇవన్నీ స్టోర్ పెడదామని. నాకు 0 నాలెడ్జ్ దీంట్లో, కానీ మా వాని మొత్తం చాలా నాలెడ్జ్ ఉంది. ఆ రోజు ఇట్లా పిలిచి ఎట్లుందంటే ఒక ఆపర్చునిటీ మా వాడే నాకు ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా సరే అయితే అని చెప్పి ఆ ఫ్లోలో యాక్చువల్లీ వీడియోస్ కోసం పిలిచిండు. బాగుంది ఐడియా అని చెప్పేసి నేను కూడా జాయిన్ అయిపోయాను. సో ఏంటంటే ఈ జర్నీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ అసలు ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? ఈ బిజినెస్ అయితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి ఎలా అనిపించింది? ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మీది? స్టార్టింగ్ ఏంటంటే చాలా మంది క్లాతింగ్లో ఉన్నారు. అంటే క్లాతింగ్తో పాటు మన అవుట్ఫిట్లో ఫుట్వేర్ కూడా కంపల్సరీ. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుట్వేర్ ప్రొవైడ్ చేద్దామన్న ఒక చిన్న థాట్తోని ఈ 1 year 1.5 year జర్నీ స్టార్ట్ అయిపోయింది.
సో నేను రీసెంట్గా మీ పేజ్ అనేది చూసాను ఇన్స్టాగ్రామ్లో. సో 30K ఫ్యామిలీ అంటే నాట్ ఎ జోక్, ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ అన్నట్టు. థ్యాంక్స్. సో ఫస్ట్ స్టార్టింగ్ నుండి నేను చూసుకుంటూ వస్తున్నాను ఈ బిజినెస్ ఎట్లున్నది. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే ప్రమోషన్ చేయించుకుంటారు. సో నేను చూసిన దాంట్లో కొద్ది పేజీల్లో ఓన్గా మీరే ప్రమోషన్ చేసుకుని 30K చేశారు కదా. సో మీకు ఎలా అనిపించింది ఆ అచీవ్మెంట్ రీచ్ అయినప్పుడు? మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అచీవ్మెంట్ అంటే ఇంకా మాకు స్పెషల్ అది చాలా. ఎందుకంటే ఏ ప్రమోషన్ లేకుండా ఒక ప్రమోషన్ చేయించినాము, ఇంకా మేము డిసైడ్ అయిపోయాం అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా మా దాంట్లో ఇంకా ప్రమోషన్ మీద ఆధారపడకుండా ఏమున్నా తక్కువ ప్రైజెస్, బెస్ట్ క్వాలిటీ, ఇవే మా ఏం ఇదే. ఇంకా కస్టమర్స్కి అందరికి సాటిస్ఫై చేయాలి, బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఇదే ఎంతో ముందుకు వెళ్ళినాము, బెస్ట్ ప్రైజ్ వెళ్ళిపోయినాం. అండ్ వాళ్ళకి ఏంటంటే మనకి ప్రమోషన్ కాకుండా కస్టమర్కి మనం ఏదన్నా చేయాలి అనే ఒక థాట్ తోని మనం ముందుకు వెళ్ళినాం. అండ్ దానికి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే మనం ఇంత దూరం వచ్చాం. సో ఈ బిజినెస్ పెట్టక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ బిజినెస్ చేయముందు నేను యాక్చువల్గా నాకు జాబ్ ఉండే, ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ ఉండే. ఇంకా దాంట్లో ఒక పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండే. లాస్ట్ ఒక 3 years వర్క్ చేసా. ఇంకా నాకు సాటిస్ఫై లేదు. ఇంకా సరే ఏదన్నా చేద్దాము అని చెప్పి లాస్ట్ ఒక 5-6 months ఖాళీగా ఉన్నా. దాని తర్వాత ఇంకా రీసెర్చ్ చేసి కొంచెం మనకు మార్కెట్లో గ్యాప్ ఏముంది, ఆపర్చునిటీస్ ఏమైనా చెక్ చేసుకొని ప్రాపర్గా ఇంకా స్టార్ట్ చేసాం. సో మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసా అన్నారు. సో ఆ జాబ్ బెస్టా, ఈ బిజినెస్ బెస్టా? యాక్చువల్గా మీరు అడిగింది అయితే చాలా డిఫికల్ట్ క్వశ్చన్. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ అంటే ఇంకా వెరీ కంఫర్ట్ జోన్, హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేయొచ్చు. బట్ మాకేంటంటే రిస్క్ తీసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా వెళ్ళకుండా కొంచెం డిఫరెంట్లో వెళ్దామని చెప్పి అలా బిజినెస్లోకి దిగినాం. కాకపోతే చాలా మంది ఏమన్నా అంటే బిజినెస్ అంటే చాలా రిస్క్, వద్దు వద్దని చెప్పి చాలా మంది చెప్పారు. కాకపోతే ఇంకా మేము మా సెల్ఫ్ మోటివేషన్, మాకు ఏ సపోర్ట్ లేదు, మేమే ముందుకు వచ్చినాం. మా సపోర్ట్ అంతా మా కస్టమర్సే. ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా సపోర్ట్, వాళ్ళే మా ఫ్యామిలీ, ఇంకా ప్రతిదీ వాళ్ళే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా సర్వే అవుతున్నాం, రన్ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే మీకు ఏది బెస్ట్ అనేది డిపెండింగ్ ఆన్ మనం ఏది అనేది మనకు తెలియాలి అంతే. అది గవర్నమెంట్ జాబా, ప్రైవేటా, ఐటీఆ, ఏది అనేది ఇంకా మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో సాయి గారు మీరేం చేసేవారు? నాకు కూడా జాబ్ అది జీహెచ్ఎంసీది. సో మా వాడు చెప్పినట్టుగా కంఫర్ట్ జోన్ ఉండేది చాలా. మంత్లీ అయితే శాలరీ వస్తుండే, హ్యాపీ లైఫ్, టెన్షన్స్ ఏం లేకుండే. ఎప్పుడైతే బిజినెస్ అన్నాడో కొంచెం రిస్కీ ఉండే, బట్ రిస్క్ ఉన్న కానీ అన్ని రివార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి ముందడిగేసాం. సో బిజినెస్ అనగానే ఫస్ట్ ఫ్యామిలీలో ఏమన్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే స్టార్టింగ్ ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీలో వచ్చేసి చాలా మంది అంటే మా రిలేటివ్ వాళ్ళైతే వద్దని చెప్పారు. కాకపోతే మా ఫ్యామిలీలో మా మమ్మీ, మా డాడీ ఫుల్ సపోర్ట్. సరే చేయబెట్టా, నీకు నచ్చింది చూద్దాం ఏదైతే అదేంది అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా మాకు సపోర్ట్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తారు. సో సాయి మీ ఫ్యామిలీలో ఎలా రియాక్ట్ అయ్యారు? మా ఫ్యామిలీలో అంటే అందరూ ఫ్యామిలీలో అదే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్ అంటే జాబ్ చేసుకుంటా లేకపోతే జాబ్ మానేస్తే అంటే ఒక థాట్ వస్తుంది వాళ్ళకి, బిజినెస్ అంటుండు మళ్ళీ లాస్ వస్తే ఎట్లా, ముందుకెళ్తారో లేదో, సర్వ్ అవుతారో లేదో అని చెప్పి ఒక భయం. మా నాన్నమ్మ కూడా భయము. కానీ ఎప్పుడైతే మా అమ్మ మాకు సపోర్ట్ చేసింది బాగా, సరే బెట చెయ్యి, మంచిగా అయితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మా అమ్మ వచ్చి బంగారం పెట్టి నాకు ఇన్వెస్ట్మెంట్ పైసలు ఇచ్చి అట్లా మా అంతా నేను స్టార్ట్ చేసాను. సో బిజినెస్లో ఎట్లా అంటే ఒక్కరు చేసుకుంటే చాలా వరకు గెటిన్ కావచ్చు. సో మీ ఇద్దరు కలిసి చేసేటప్పుడు కొన్ని వస్తాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఆపేద్దాం అనే స్టేజ్ ఎప్పుడైనా మీ ఇద్దరికి వచ్చిందా? అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ నాకు చాలా దగ్గర వాళ్ళు చాలా సపోర్ట్ చేసిరు. ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అనేది మాకు ఇచ్చిండే. ఇంకా వాళ్ళ త్రూ మేము ఒక టైంలో ఇంకా అయిపోయిందిరా, ఇంకా ఏం లేదు ఇంకా అని అనుకున్నాము. బట్ ఇంకా దేవుని దయతోనైతే మాకు సపోర్ట్ అయితే ఇచ్చారు. సో సార్ మరి మీకు ఎలా అనిపించింది? ఇక తట్టబెట్ట సర్దుకొని వెళ్ళిపోదాం అనిపించిందా? అలాంటి స్టే ఉందా? యాక్చువల్లీ అది స్టార్ట్ పెట్టక ముందు అనిపించింది.
ఇన్ఫాక్ట్ ఎవరికైనా పెట్టిన తర్వాత అనిపిస్తుంది, పెట్టక ముందే నాకు పైసలు అడ్జస్ట్ కాకపోతుండే. అప్పుడు ఇంకా ఏం చేయాలి అర్థం కాక నేను మామూలుగా మెసేజ్ చేసిన, ఫోన్ కూడా ఆన్సర్ చేయలేము, భయం అయింది మామూలుగా ఎట్లా చెప్పాలి అర్థం కాక మెసేజ్ చేసిన. లేదు ఇట్లా ఆపేద్దాం అనుకుంటున్నప్పుడు నా వల్ల కాదు, పైసలు అయితే ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ కంటే మా వాడు వచ్చి ఇంట్లో మాట్లాడి మనం స్టార్టే చేయలేదు ఇంకా, నువ్వు అప్పుడు ఆపేసావంటే ఎందుకురా, స్టార్ట్ చేద్దాం, ముందుకు పోదాం, తర్వాత చూద్దాం ఆపేద్దామా లేకపోతే ముందుకు పోదాం అని. అప్పుడే అంటే ఎట్లా, అప్పుడే గివ్ అప్ ఇస్తే ఎట్లా అంటే అట్లా మావాడు చెప్పడం వల్ల ఒక రకంగా నేను దీంట్లో రావడం కూడా మావాడే కారణం. మావాడు ఒప్పించింది ఇంట్లో మాట్లాడి, నా మాటకు వాల్యూ ఉండదు, మావాడి మాట ఎక్కువ వాల్యూ చేస్తాను. బిజినెస్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో ఒక థాట్ వచ్చింది, కొందరికైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు, దాంట్లో తిట్టే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు, కానీ మోటివేషన్ చేసిన ఒక్క పర్సెంట్ ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళ లెవెల్ మీకు ఎలా మోటివేషన్ ఇచ్చారు బిజినెస్ మీద? అంటే మోటివేషన్ అనేది ఫ్రెండ్స్ అది ఏం లేదు, బట్ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా వరెస్ట్. అంటే ఎలా అంటే మనకి ఇంకా రిలేషన్లో కూడా వాల్యూ లేనంత లోయెస్ట్లో ఉండే, అదే నా మోటివేషన్ అనుకోండి. ఇంకా దాని త్రూనే ఇంకా మేము ఏదో ఒకటి చేయాలి అన్న మోటివేషన్ ప్లాన్ గట్టి నిర్ణయంతో నేనే ముందుకు వచ్చి చేసుకున్నాను. సో బ్రో మీరు ఎట్లా అంటే ఒక మోటివేషన్ పర్సన్ ఎవరైనా బ్యాక్ ఉన్నారా మీకు? మోటివేషన్ అంటే అదేం లేదు, ఇంకా మావాడు చెప్పినట్టుగానే సిచ్యువేషన్స్ అన్ని రెస్పెక్ట్ లేదు, మనీ లేదు, ఎక్కడ పోయినా చీప్ చూసేవారు, అది దాటి దాని అబోవ్ వెళ్ళిపోవాలి అంతే. రైజ్ అబోవ్ ద హేట్ అన్నట్టు అన్నీ ఉండాలి, మనీ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఒక పని దగ్గర పోతే గుర్తుపట్టాలి, అలాంటి దానికోసం అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాం. అదే మోటివేషన్. ఇంకా ఏ రోజుకైనా సరే ఆ స్టేజ్కి వెళ్తాం. సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేరు అని అన్నారు, సో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయా? ఉంటాయి బ్రో, ఎందుకుండవు, డెఫినెట్లీ ఉంటాయి. మన లివింగ్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే సొసైటీ ఎట్లున్నా అంటే గవర్నమెంట్ జాబే ఆయనకేంది దర్జా బతుకుతాడు, రిలాక్స్ ఉంటుంది, దావత్లు వచ్చినా నీళ్ళ పైసలు ఉంటాయని అంటారు, కానీ గవర్నమెంట్ జాబ్లో కూడా అప్పులు ఉంటాయా? అన్నీ ఉంటాయి బ్రో. గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కంఫర్ట్ జోనే, బట్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. లైక్ ఫ్యామిలీలో పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ చాలా గట్టి ఉంటుంది. ఎడ్యుకేషన్కి వాళ్ళ లైఫ్ మొత్తం పెట్టేస్తారు పిల్లల కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్స్ అని, యూకే అని, యూఎస్ అని, ఇంకా ఆ లైఫ్ మొత్తం వాళ్ళకి సాక్రిఫైస్ అయిపోతుంది. కానీ లివింగ్ ఏమి ఉండదు, కాకపోతే కంఫర్ట్గా డబ్బులు వస్తుంటాయి, హెల్త్కి మనకు అన్నిటికీ సెక్యూర్ ఉంటుంది అంతే. బిజినెస్లో ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు, అయిన రోజు బిజినెస్, కానీ రోజు మనదే, అయిన రోజు మనదే అంతే. సో ఇప్పుడు కస్టమర్స్ కూడా, సో ఇప్పుడు షాప్కి వస్తారు కదా, మీరు కస్టమర్స్ని ఎలా ఆకర్షించుతారు? అంటే కస్టమర్స్కి మనం బెస్ట్ ప్రైస్ ఇస్తాం బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, ఈ రెండు ఉంటేనే కస్టమర్ వస్తాడు. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా చూపిస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే చాలా రష్ వస్తుంటుంది, స్టాఫ్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఒక్కో టైంలో మేము షాప్ బంద్ చేసినాం కూడా. సమ్ టైమ్స్ క్రౌడ్ అంటే చాలా ఎక్కువ అయిపోయి మెయింటెనెన్స్ అంటే స్టాఫ్ తక్కువ ఉండి 2-3 రోజులు బంద్ చేసుకున్నాం. ఈ రోజు ఆఫర్ పెడితే రేపు బంద్ ఉంటుండే, షాప్ క్లోజ్ రావడం, అక్కడ వెయిట్ చేయడం అలాంటివి చూసిన. అండ్ కస్టమర్కి ఇప్పుడు ప్రైస్ విషయం చూస్తే చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి మనం ఒక 500 అంటే మిడిల్ క్లాస్ పర్సన్కి ఎక్కువ, కానీ మీరు 1200 తోటే చాలా మంది వస్తున్నారు. ఈ ఆఫర్ ఎట్లా పెట్టాలనిపించింది మీకు? అంటే ఇది మెయిన్ ఈ ఆఫర్ ఏంటంటే మనకి స్టూడెంట్ బడ్జెట్ బ్రో. ఎందుకంటే వాళ్ళ పాకెట్స్ ఎంటీ, ఇన్కమ్ ఉండదు, వాళ్ళ మమ్మీ వాళ్ళు పాకెట్ మనీ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. దాంట్లో స్టూడెంట్స్కి అండ్ నార్మల్గా రెగ్యులర్ ఆఫీస్ వేర్ వెళ్తుంటారు కొంతమంది, సివిల్గా షూ కావాలి బడ్జెట్లో, వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఆఫర్ అనేది పెట్టినాం. కానీ మన కస్టమర్ చాలా మంది గ్రాప్ చేసుకున్నారు, చాలా సపోర్ట్ చేసారు. దాంతో ఇంకా మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. అంటే రెగ్యులర్గా అందరూ చాలామంది ఉన్నారు 999 ఆఫర్ అని 1000కి 3 pairs కూడా ఇస్తున్నారు మార్కెట్లో. క్వాలిటీ మ్యాటర్స్, క్వాలిటీ బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మాకు రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్స్ చాలా వస్తూ ఉంటారు. ఎవరైతే 999 ఆఫర్ పెట్టామో దానికి ముందు 0 ఏం లేదు మా దగ్గర. వన్స్ ఎప్పుడైతే క్లిక్ అయిందో 999 ఆఫర్, డైలీ ఇంకా
మాకు డైలీ బిజీ. సో ఇప్పుడు కొందరు బేరా బ్యాచ్ వస్తారు, కొనేది ఒక్కడే, ఒక 4-5 పట్టుకొని వచ్చి అన్న అంత ప్రైజా అన్న ఇంత ప్రైజా అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళని మీరు ఎలా మెయింటైన్ చేసారు? ఇది కెమెరా ఆఫ్ చేసి మాట్లాడితే బాగుంటుంది. అలా లేదు, బట్ వస్తూ ఉంటారు. సో ఆ డౌట్ లేకుండా ఉండడానికి చెప్పేసి పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో ప్రైజ్ అది మెన్షన్ చేస్తూ ఉంటాం. అంటే వచ్చే కస్టమర్ లాంగ్ నుంచి వస్తారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. అలా ఒక ప్రైస్ డిసైడ్ అయింది అనుకోండి, ఆ ప్రైస్ మైండ్లో పెట్టుకొని ఓకే మన బడ్జెట్లో అని చెప్పి వాళ్ళు వస్తారు. సో మెయిన్ థింగ్, మా మెయిన్ ప్రైస్ మెన్షన్ చేస్తాం. కస్టమర్కి ఒక ఐడియా ఉండాలి, ఈ ప్రైస్లో వస్తుంది రైట్, ఈ ప్రైస్ మనం అఫోర్డబుల్ చేయొచ్చు అంటే వచ్చి కొనుక్కుంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్ ద్వారా కానీ అలాంటి ఐటమ్స్ అనేవి ప్రజలకు దగ్గరకి ఎనీ ప్లేస్, తెలంగాణ ఎనీ ప్లేస్, ఇండియాలో కూడా ఎక్కడికంటే షిప్పింగ్ చేస్తున్నారు. సో అలా చేసినప్పుడు కొన్ని రిటర్న్ వస్తాయి. మీరు ఇక్కడ మంచిగా ప్యాకింగ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టేసి దాని ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి మొత్తం చెప్పండి. బ్రో, ఒక ఆర్డర్ నేను ప్యాక్ చేయాలంటే నాకు కనీసం 10 to 15 minutes టైం పడుతుంది. ఎందుకంటే ప్రాపర్ ప్యాక్ చేయాలి. నేను ఇక్కడి నుంచి బాగానే పంపిస్తా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా పోతుందో తెలియదు. సో ప్రాపర్గా ప్యాక్ చేసి మా రివ్యూ కార్డ్ దాంట్లో వేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళేదాకా టెన్షన్ ఉంటుంది లోపల, ఎట్లా వెళ్ళిందో ఏమో చెక్ చేసి ఓపెన్ చేసేదాకా ఎట్లుంటుందో ప్రోడక్ట్ అని చెప్పేసి. వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అని చెప్పి కస్టమర్ మెసేజ్ చేసిన తర్వాత అప్పటికి భయం అవుతుంది, అంటే ఏమని పెడతాడో కస్టమరు, రివ్యూ ఏమని పెడతాడో, బ్రో ఇది బాగాలేదు బ్రో, అది బాగాలేదు బ్రో అంటే ఎక్కడో లోపల ఉంటుంది. ఇదంతా ప్యాక్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి రెండో ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో. రివ్యూలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి క్వాలిటీ నచ్చిందా, సైజ్ ఇష్యూ ఏమన్నా ఉందా. క్వాలిటీ నచ్చింది అంటే మంచి రివ్యూ ఇస్తాడు, అది మేము తీసుకుంటాం. ఇంకో 4 కస్టమర్స్కి బెటర్ ఉంటుంది. ఒకవేళ క్వాలిటీ బాగాలేదు అనుకోండి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, లైక్ ఇంకా కొత్తగా మోడల్ అంటే చాలా మంది కస్టమర్స్ చెప్తా ఉంటారు, సజెషన్స్ ఇస్తారు, అన్న ఈ ప్రోడక్ట్ ఈ క్వాలిటీ బెటర్ అండ్ ఇట్లా సైజెస్ ఉన్నాయన్న, మోడల్స్ ఇట్లా అని చెప్పి చాలా మనకి రివ్యూస్ ఇస్తుంటారు. మేము కూడా అవి కన్ఫర్మ్ తీసుకుంటాం. అది బ్యాడ్ ఇచ్చినా మేము తీసుకోవాలి, గుడ్ ఇచ్చినా మేము తీసుకోవాలి. బ్యాడ్ ఇస్తే ఏంటంటే మనం ఇంప్రూవ్ చేస్తాం. సో రిటర్న్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? రిటర్న్ అనేది మనకి రాలేదన్న, రిటర్న్ ఇప్పటి వరకు రాలేదు. కాకపోతే ఏంటంటే ఒకటే ఇష్యూ, సైజ్ ఇష్యూ. కస్టమర్ 8 సైజ్ ఉంది అనుకోండి, తెలీదు కస్టమర్కి 7 తీసుకుంటాడు. నాకు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు స్నీకర్స్ లో కూడా ఏంటంటే ప్రాపర్ సైజ్ అంటే చెప్పరు, 42, 44 అలాంటి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. అసలు 44 నుంచి 7 అని, 42 అంటే 8 అలా చాలా మంది తెలియదు. అట్లా సైజ్ ఇష్యూస్ అనేది జరుగుతాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మేము ప్రాపర్గా గైడ్ లైన్స్ చెప్తాం, అన్న ఇది మీరు రెగ్యులర్ యూజ్ ఏంటి. తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మేమే ఎక్స్చేంజ్ చేస్తాం. అక్కడ నుంచి వాళ్ళు మనకు పంపిస్తారు, మళ్ళీ మేము ఆ ప్రోడక్ట్ ఆఫ్టర్ సైజా బిఫోర్ సైజా మేము చూసుకొని ప్రాపర్గా మళ్ళీ పంపించేస్తాం. ఒకటే ఉంటుంది తప్ప రిటర్న్ అనే మాట అయితే ఇప్పటివరకు రాలేదు మా స్టోర్లోకి అయితే. అట్లా ఓన్లీ థింగ్ ఎక్స్చేంజ్ అంతే. అది కూడా కస్టమర్కి ఐడియా, అంటే వాళ్ళ సైజ్ ఏందో వాళ్ళకి ఐడియా లేకపోవడం. కానీ మేబీ షూస్లో ఒక సైజ్ రావచ్చు, క్రాక్స్లో ఒక సైజ్ రావచ్చు, వాళ్ళు ఒకటే సైజ్ స్టిక్ అని ఉండొచ్చు. అలా క్రాక్స్లో బై మిస్టేక్ ఏదైనా సైజ్ ఇష్యూ అయితే నేను ఎక్స్చేంజ్ చేస్తాను, అది ఒకటే తప్ప రిటర్న్ రాలేదు. నేను ఆల్రెడీ అంతా చూసిన. సో దీంట్లో ఒరిజినల్ కాపీ వర్షన్ 2 ఉంటాయి మార్కెట్లో. సో ఇది ఒరిజినల్ కాపీయా? ఇది కాపీ కాదు బ్రో, ఒరిజినల్ కాదు, ప్రీమియం క్వాలిటీ. ప్రీమియం ఏంటంటే మీకు ఒరిజినల్ కి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ కాపీ ఏంటంటే మీకు జస్ట్ లుక్ వైజ్ మాత్రమే ఉంటుంది, కంఫర్ట్ అనేది మీకు 0 అట్లా ఉంటుంది. మనది ఏంటంటే బడ్జెట్ లో ప్రీమియం ప్రొవైడ్ చేసి. నాలాంటి షాప్లు చాలా ఉన్నాయి బ్రో, అంటే మార్కెట్ ఎవరు అంటే గ్రాప్ చేయలేరు ఒక్కరే, ఎవరి మార్కెట్ వాళ్ళది. సో ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉన్నారు కదా. సో ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ రెడీ అవుతుంది. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కానీ కొత్త షాప్ పక్క పెట్టినా కానీ కొందరు బ్యాచ్ రెడీ అవుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు వద్దు తీసేయాలి మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఏమన్నా వచ్చినాయా? అలాంటివి ఏం రాలేదు బ్రో. కాకపోతే ఏంటంటే ఇంకా మేము మాకు ఒకటి ఉంటుంది ఫీల్డ్ లో, ఏంటంటే ఎవరి వరకు అల్లది. ఇప్పుడు సపోజ్ మీకే ఉంది అనుకోండి, మీరు నా సరౌండింగ్ లో ఉన్నారు, మీకు వచ్చే కస్టమర్లు మీకే ఉంటారు, మాకు వచ్చే కస్టమర్లు మాకే ఉంటారు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఎంత వస్తే మీరు అంత సేల్ చేస్తారు, నాకు ఎంత వస్తే అంత. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ చేస్తారు, బిజినెస్ ఎవరైనా చేస్తారు, మార్కెటింగ్ కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఈ బిజినెస్ లా గ్రోత్ అనేది రావాలంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్అప్ లో
ఎవరైనా హై ఎక్స్పెక్టెడ్ తోటే ప్లాన్ చేసుకుంటారు. నేను ఇంత పెట్టినా ఖచ్చితంగా ఒక రీచ్ పాయింట్ ఉంటుంది, నేను అంత రీచ్ అవుతా అని చెప్పి అందరూ ఆ రీచ్ పాయింట్ వెళ్తారు. ఈ మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఎవరు చూడరు. సో దీన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు? ఫస్ట్ థింగ్ పేషెన్స్ బ్రో. పెట్టిన వెంటనే ఏది రాదు, 1 నైట్లో అంత అయిపోదు. పేషెన్స్, కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. అల్టిమేట్గా అయితే పేషెన్స్గా ఉంటే మాత్రం 1 డే యూ విల్ బీ సక్సెస్. దానికోసం వెయిట్ చేయాలి అంతే. అంతే తప్ప ఇంక రాలేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, లేకపోతే పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకోవడం కానీ అలాంటివి మానేసేయాలి. ఏ స్టార్టప్ బిజినెస్ అయినా సరే ఫస్ట్ ఐడియా, ఇంప్రూవ్మెంట్. సో ఈ 2 మెయిన్. దీని తర్వాత ఈ మిడిల్ అనేది పేషెన్స్. ఇంకా మన ఓపికతో ఉండాలి. ఒకసారి గిరాక్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మాకే ఒకసారి అవుతుంది, ఒకసారి కాదు. అలా అని చెప్పేసి మేము బంద్ చేసుకుంటూ పోతే మాకే లాస్ కదా. సో అలా పేషెన్స్. ఇప్పుడు ఒక్కరోజు కూడా ఇప్పుడు షాప్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కరోజు కూడా కస్టమర్ రాకుండా ఉన్న రోజులు ఉన్నాయా? చాలా. అలాంటప్పుడు మీకు ఏమనిపించింది బ్రో? అట్లాంటివి కొన్ని కదా చాలా ఉన్నాయి. అంటే ఒక్కోసారి నైట్ నిద్ర కూడా పట్టదు. అంటే ఇట్లా బిగినింగ్ లో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే. కానీ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎలా అంటే, అప్పుడేమో బిగినింగ్ లో రావట్లేరు కస్టమర్స్, ఏం చేయాలి ఏంటి అనే ఒక టెన్షన్ లో ఉండే. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ ఫ్లో ఎక్కువైపోయి స్టాఫ్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి ఆలోచనకు వచ్చేసి ఆ స్టేజ్ కి వచ్చేసి. రెండిట్లో అయితే మాకు నిద్ర లేదు, అదైతే డాన్స్. బిజినెస్ లో నిద్ర ఉండదు అంటారు బ్రో. రోజు 18 గంటలు అయితే పని ఉంటుంది, వర్క్ కంపల్సరీ పక్కా ఉంటుంది. స్టాఫ్ వాళ్ళని మెయింటైన్ చేయాలి, స్టాక్ మెయింటైన్ చేయాలి, కస్టమర్ రివ్యూస్ చూడాలి, కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక ప్రోడక్ట్ కి, ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అన్నీ చాలా ఉంటాయి బ్రో. కానీ క్యాల్కులేట్ చేస్తూ ఉండాలి మంత్లీ. ఇంకా రెంట్ ఉంటుంది, ఇంకా మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ చేస్తూ ఉండాలి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్. రెంట్ అంటే గుర్తుకొచ్చింది, ఈ రెంట్ ఎంత షాప్ది? ఇంకా రెంట్ అంటే ఇంకా అది కొంచెం అవి మరి బిజినెస్ సీక్రెట్స్ బ్రో, చెప్పలేము కొన్ని. కానీ కట్టినప్పుడు మాత్రం కళ్ళకళ్ళే నీరైతే వస్తుంది. అంతే బ్రో, అదైతే కన్ఫర్మ్. అది చెప్తే అవాకైపోయి రెంట్ రోజులు ఉంటాయి. ఈ రెంట్ ఏంటంటే, ఈ రెంట్ నా శాలరీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంత రేట్ అంటే ఒక సాఫ్ట్వేర్ కి బిగినింగ్ సాఫ్ట్వేర్ కి వచ్చే అంత శాలరీ ఉంటుంది అంత రెంట్. సో ఎప్పుడు బిజినెస్ టెన్షన్ లోనే ఉంటూ ఉంటారు. సో మీకు పెళ్ళి అయిందా? పెళ్ళిళ్ళు అయితే ఇంకేం కాలేదు బ్రో. కాకపోతే ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో పెళ్ళిళ్ళు అవసరం లేదని మేము అనుకుంటున్నాం. బతికుంటే చాలు బ్రో. సో ఎందుకంటే ఈ సొసైటీలో జరిగే ఇప్పుడు ఏవైతే కుక్కర్ నుంచి మొదలైంది రాక అదే అత్తనే ఉంది. సో అవి చూసిన తర్వాత పెళ్ళి వద్దాం అనుకుంటారా? అలా ఏం లేదు బ్రో. కాకపోతే ఇంకా మనం ఒక వెల్ సెటిల్ ఉండాలి, మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి. వచ్చిన పార్ట్నర్ కూడా మనం బెస్ట్ గా చూసుకునేటట్టు అయితేనే చేసుకోవాలి. మీరు మీ పెళ్ళి అయినా ఏం చెప్పలే చెప్పేసారు, లేదంటే డ్రమ్లు వేసి చంపేశారు. కొంచెం న్యూస్ చూసి కూడా భయం అవుతుంది, అందుకని చెప్పేసి వెల్ సెటిల్ ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వెల్ సెటిల్ ఉన్నాయని చంపుతారు అంతేగా బ్రో. అంటే ఏ రాయి అయితే బ్రో తలకాయ పెట్టుకొని. కాకపోతే అందరూ అట్లా ఉండరని నా ఫీలింగ్. కొంతమంది అంటే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు అలా ఆ ఎన్విరాన్మెంట్ అనేది బిల్డ్ అవుతుంది. సో నాకు అంటే చిన్నప్పటి నుంచి ఈ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో, మనం 10th దాకా చదివి, ఇంటర్ చదివి, మళ్ళీ బీటెక్ చదివి ఒక సర్టిఫికేట్ బయటకు తీసుకొచ్చుకొని తీరా బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 8 hours వర్క్ చేస్తా అంటే మీకు ఏమనిపించేది? నేను 3 years వర్క్ చేసా గవర్నమెంట్ సెక్టర్లో. దాంట్లో ఏంటంటే నా వర్కింగ్ టైం మార్నింగ్ 6:30కి నాకు కంపెనీ బస్సు ఉంటుంది. మార్నింగ్ 6:30కి వెళ్తే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ 11:30కి వస్తుండే. బయట ఏం జరుగుతుంది అనేది ఉండదు, లోపలికి ఫోన్ నాటలోడు, అందులో ఏముండదు. బయట ఏం జరుగుతుంది అనేది తెలియదు. రాగానే తినాలి, పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచినా మనకు వర్క్ అంతా అవుతుంది. దీంట్లో నేను 3 years వర్క్ చేశాక నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే ఎట్లా ఏంటి మన లైఫ్ అంతా ఇంతేనా, ఇంకా ఇంకొక 20 years ఇలానే చేస్తే ఇంకా నాకు ఇంకేముండదు అని చెప్పి నేను అనుకున్నా. లాస్ట్ 3 years బ్యాక్ నేను చూసుకుంటే ఒక్క ఫ్రెండ్స్ లేరు, ఫంక్షన్స్ లేవు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. వర్క్ ఈజ్ వర్క్ అంతే. ఇంకా నాకు లైఫ్ అంతా ఇలా ఊహించుకోవాలంటే నా వల్ల కాలేదు. అంతే. సో మీరు అయ్యారు, మీరు గవర్నమెంట్ సెక్టర్ మంచి ప్రశాంతంగా ఉంటారన్నారు కదా, మీరు కూడా
ఈ 11 hours వరకు 12 hours వరకు చేసి ఉండలేను బాబు అని చెప్పేసి మీ వాడు మంచిగా మేల్కొని మిమ్మల్ని తీసుకొచ్చిన అన్నారు. సో మీకు ఆ జాబ్ చేసేటప్పుడు ఏమనిపించేది? జాబ్ చేసినా బాగానే అనిపించేది బ్రో. నాదంతా అవర్స్ వర్క్ లేకపోతుండే, టైం పాస్ వర్క్ ఉంటుండే, ఫ్రీగా తిరుగుతుండే, ఓకే బాగుండే. మరి ఎన్ని రోజులు ఉంటాం ఇలాగా? ఇప్పుడు ఎంత చేసినా కూడా అదే శాలరీ వస్తుంది, మనకి ఎక్కువ ఇవ్వడు. ఆ శాలరీతో మనం సర్వైవ్ అవ్వలేము. ఇప్పుడు రాను రోజులు చూస్తే కూడా మళ్ళీ డిఫికల్ట్ అయిపోతాయి. ఇంకా ముందు రోజు అడ్వాన్స్ డే వచ్చిన తర్వాత మనకు ఈ శాలరీ దేనికి సరిపోతుంది. అలా అని చెప్పేసి ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి, ఏదో ముందుకు వెళ్ళిపోవాలి, ఒక ఎంపైర్ బిల్డ్ చేయాలి అని ఒక థాట్. అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు కూడా, ఎట్లా ఏదైనా కొత్తగా చేయాలి అంటే. అప్పుడు సపోర్ట్ ఎవరు లేరు నాకు. వన్స్ వచ్చిన తర్వాత జై అంతే. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే మీ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్స్లో ఉన్నాయి బ్రో, కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ 1 year తర్వాత మీకు కొన్ని సర్ప్రైజెస్ అనేవి వస్తాయి, చూస్తాను. అప్పుడు మేమే మీకు డైరెక్ట్ చెప్తాము. ఇప్పటికైతే మా ఫాలోవర్స్కి అయితే చిన్న సర్ప్రైజ్ అనుకుంటే. అండ్ ఇప్పుడు ఈ మార్కెటింగ్ కానీ నెక్స్ట్ కస్టమర్తో కానీ ఇవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతారు కదా, అప్పుడు మీకు ఏమంటారు లాస్ట్ ఫీలింగ్, లాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు ఇది అయిపోయింది నా అమ్మాయ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లా ఏమనిపిస్తుంది? అది వస్తుంది బ్రో, ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈరోజు ఓకే అయిపోయింది అని. విత్ ఇన్ ఒక 15 minutes 20 minutes మళ్ళీ నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి బ్రో. రేపు మార్నింగ్ ఎలా, ఏంటి, ఇప్పుడు ఏముంది స్టాక్, ఏంటి, చాలా ఉంటాయి బ్రో. అంటే నా పర్టికులర్ నాదనే కాదు, ప్రతి రీటైలర్ వెళ్ళిపోతుంది ఇట్లా, జస్ట్ ఒక 15 minutes అంతే. దానిలో ఏంటంటే ప్రతి రీటైలర్కి అట్లనే ఉంటారు. ఒక రీటైల్ బిజినెస్ చేసే ప్రతి మనిషి అంతే, ప్రతి ఒక్క మనిషికి సేమ్ ప్రాబ్లం. 18 hours వర్క్ కంపల్సరీ. సో ఇప్పుడు మీరు వర్క్ వెళ్ళే వాళ్ళని చూస్తారు కదా, సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళని చూసి అంటే అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు బ్రో, ఓవర్ లైఫ్ వాళ్ళది, వాళ్ళని మనం జడ్జ్ చేయలేము. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, బట్ నా లైఫ్ లో నేనైతే ఇలా ఉంటేనే హ్యాపీ అని చెప్పి నేను డిసైడ్ అయినా. వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రో, వాళ్ళని మనం జడ్జ్ చేయలేము. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారు కదా, వాళ్ళకు బిజినెస్ చేస్తే బెస్టా, జాబ్ చేస్తే బెస్టా, లేదు మీ సొంతంగా ఏదైనా చేయాలంటే మీరు ఎలాంటి మోటివేషన్, అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇద్దరు కలిసి మనం చెప్పినంత మాత్రం ఏం అయిపోదు బ్రో, వాళ్ళ ఇష్టం. కష్టపడ్డారు, సో అరే నాకు అంటే మొత్తం పెట్టి కష్టపడితే ఇట్లుంటది, మీరు సగం ఆఫ్ మైండ్స్ తోటి నా సొంతలు ఉంటారు. సో నేను జాబ్ చేసుకుంటే కూడా ఇటు అట అని చెప్పేసి తిరుగుతా అంట. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దేంట్లో ఇష్టమే దాంట్లోకి వెళ్ళిపోవాలి బ్రో, అంతే. దేంట్లో ప్యాషన్ ఉంది, దేంట్లో ఇష్టం ఉంది, ఏ పని చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో దాంట్లోకి వెళ్ళిపోండి. అది కష్టమైన నష్టమైనా సరే దాంట్లో చేసుకోండి. మన యాక్చువల్లీ మేము డైరెక్టర్ పూరి సార్కి పెద్ద ఫ్యాన్స్. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదా, బస్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ నీ ట్రైన్ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేయి, ప్లాట్ఫామ్ కూడా. ట్రైన్ వచ్చేదాకా ఉండు, ట్రైన్ రాలేదు అక్కడప్పుడు చచ్చిపో, అంతే తప్ప వేరే ట్రైన్ ఎక్కకు అన్నట్టు. నీకేది ఇంట్రెస్ట్ ఉందో అది వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళు, అంతే తప్ప ఇంట్రెస్ట్ అయిన దాంట్లోకి వెళ్ళి మనసు పాడు వేసుకొని ఏదో మిషన్ లాగా పనిచేసి మిషన్ లాగా ఉండి వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాతకి వన్స్ ఈ గెటింగ్ ఓల్డ్ అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లోపల. నేను అట్లీస్ట్ ట్రై చేసిన, సక్సెస్ కాలేదు బట్ ట్రై చేసిన నా వరకు అది అని ఉంటుంది వాళ్ళకి. ఆ ట్రై చేయకుండా అట్లే ఉండాలి అనుకోండి, అది ఇక వేస్ట్ అయిపోతుంది. ఆ ఫీల్ కూడా లేకుండా పోతుంది కనీసం, ఆ సాటిస్ఫాక్షన్ కూడా. ట్రై చేయకుండా నేను గివ్ అప్ ఇచ్చేసినామా అని, అప్పుడు అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే చెప్పలేం మాటలో. సో ఒక్కసారి షాపు చూపిస్తారా, అంటే ప్రైజెస్ ఎట్లుంటాయి, ఎన్ని ఉంటాయి, ఈ మోడల్ ఇది ఒక్కసారి తిరిగేసి ఇండికేషన్. సో ఒక్కసారి కలెక్షన్ మొత్తం చూపిస్తారా, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? కలెక్షన్ అంటే బ్రో మనం స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. కింద అంతా బేస్, ఇదంతా స్లైడ్స్, ఇవి కంఫర్ట్ చాలా బాగుంటది అండ్ కంప్లీట్ రివైవ్ ఫోమ్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ 1500, బట్ మా పేజీ ఫాలో చేసిన వాళ్ళకైతే 500 ఆఫ్ అయ్యి 1000కి వస్తుంది. ఈ రో అంతా ఎంత 1000కి వస్తుంది. అండ్ ఈ కింద ఈ టో మాత్రం మళ్ళీ సపరేట్ ప్రైస్ అనేది. ఇది యాక్చువల్లీ ఇది వేరే మోడల్, న్యూ ఆర్టికల్ ఇది. అండ్ పైకి వస్తే ఇది క్రాక్స్ లో బేసిక్ మోడల్, చాలా మంది యూజ్ చేస్తారు. దీని డ్యూరేషన్ కూడా ఇయర్స్ వస్తుంది.
ఇయర్స్ 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 వస్తుంది, మంత్లీ వచ్చేది కాదు, ఇయర్స్ వస్తుంది. ఇవి కూడా సేమ్ 1500, బట్ ఫాలోవర్స్కి అయితే 500 ఆఫ్ చేసి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫాలోవర్స్ ఖచ్చితంగా అండి మంచి ఆఫర్. 500 ఆఫ్ అంటే ఈ రోజులలో అసలు ఎవరు వదులుకోరు రూపాయి అయినా, కానీ ఇక్కడ 500 ఆఫ్లో వస్తుంది. సో ఖచ్చితంగా ఇగో ఇవి కూడా ఇవ్వును అవి రండి తీసుకోండి, ఓకేనా? అంటే ఇది ఎప్పుడు ఉంటారో ఎండ్ అయిపోతుంది ఆఫర్. యాక్చువల్గా ఇది 30K ఫాలోవర్స్ అయ్యారు కదా బ్రో, దానికోసం అని చెప్పి ఈ ఆఫర్స్ అనేవి మనం క్రియేట్ చేసినాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు అలా ఫ్లోలో నడుస్తున్నాయి. ఇంకా మన కస్టమర్స్ ఒకవేళ ఆపితే ఎలా ఉంటుంది అనేది ఒక పోల్ పెడతాం మేము. వాళ్ళు డిసైడ్ అవ్వాలి. బ్రో వద్దు ఆపకండి అంటే ఆపము, ఆపేయండి అంటే ఆపేస్తాం. సో ఇవి కొంచెం మోడల్ కొత్తగా ఉన్నాయి. ఇది డిఫరెంట్ అన్న యాక్చువల్లీ. దీంట్లో ఇది వచ్చేసి 2500, ఆఫర్ ప్రైస్ ఎట్లాగా యాజ్ యూజువల్ 500 ఆఫ్. అడిషనల్ గా పేజీ ఫాలో అయితే ఇంకా అడిషనల్ 200 ఆఫ్ అవుతుంది. అప్పుడు మీకు 18కి వస్తుంది. దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ, ఇదైతే మోస్ట్ డిమాండింగ్ కలర్. ఇదైతే ఇది పోలెక్స్, చాలా బాగుంటుంది. లేటెస్ట్ ఆర్టికల్, ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్. గ్రీన్ కలర్ లో, గ్రీన్, వైట్, బ్లాక్, మన దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈ లైట్ రైట్, ఇది కూడా డిమాండింగే. చాలా మంది యాక్చువల్లీ ఇది ఫస్ట్ జనరేషన్ ఉంటుంది, బట్ ఫస్ట్ జనరేషన్ మనం సేల్ చేయం, అది ఫేవరెట్ అయిపోయింది. ఇదంతా కూడా ఇదే నడుస్తుంది. ఇది కూడా చాలా బాగుంటది. రెగ్యులర్స్ కి, ఆఫీస్ వేర్ చాలా మంది యూజ్ చేస్తారు. మోస్ట్లీ వాళ్ళకు పర్పస్ ఆఫీస్లలో, ఐటీ కంపెనీస్లలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని, టో కనపడొద్దు, షూ టైప్ లాగా ఉండాలి. వాళ్ళకైతే పర్ఫెక్ట్ యూజ్ ఈ లైట్ రైడ్ లో. ఈ లైట్ రైడ్ లో మళ్ళీ 3 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా 4 కలర్, ఇది కూడా 4th కలర్. కింద సోలు గ్రే కలర్ వస్తుంది. ఇప్పుడు రైనీ సీజన్స్ లో డస్టీ కాకుండా బాగుంటది. దీంట్లో ప్రెసెంట్ ఆ స్టోర్ అయితే 4 కలర్స్ ఉన్నాయి. మనం ఆర్డర్ బేస్ తెప్పిస్తాం, ప్రీ ఆర్డర్. ఇది ఏదైతే ఆఫర్ ప్రైస్ ఇప్పుడు 2300, ఇది 500 ఆఫ్. అడిషనల్ గా పేజీ ఫాలో అంటే ఇంకా 200 ఆఫ్. కంప్లీట్ స్టోర్ లో ఉన్న ఆర్టికల్స్ ఏమైనా సరే 1500 ప్రొవైడ్ చేస్తాము. లేదు కలర్ ఆప్షన్ ఉందనుకోండి కస్టమర్ కి, నేను తెప్పిస్తా, 3 to 4 days అలా టైం పడుతుంది. దానికి 17 పడుతుంది. సో ఈ 200 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి షిప్పింగ్ అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా, హోమ్ డెలివరీ. సో అందుకని చెప్పి 200 ఎక్స్ట్రా. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, నార్త్ స్టేట్ కైనా, సౌత్ స్టేట్స్ కైనా, ఎక్కడికైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా డోర్ స్టెప్ డెలివరీ, డైరెక్ట్ మీకు డైరెక్ట్ డోర్ స్టెప్ డెలివరీ వెళ్ళిపోతుంది. మన ఏపీ తెలంగాణ అయితే మనకి 1 day డెలివరీ ఇచ్చేస్తాం. డోర్ స్టెప్ అయితే 2 days డెలివరీ ఇచ్చేస్తాం. 48 hours లో మీకు డైరెక్ట్ డోర్ స్టెప్ కి వెళ్ళిపోతుంది. సో ఇవేంటి ప్రింటెడ్ మోడల్ ఉన్నాయి, కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ వచ్చిన రోజు మా వాడు ఒక లేపేషన్, ఎందుకంటే అంత కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇది కూడా ఈకో కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఒక్కసారి వేసుకుంటే షూలో ఉన్నట్టే. యాక్చువల్లీ మీ సైజ్, నా సైజు 8. వీ హ్యావ్ టు ట్రై దిస్. ట్రై చేయండి ఒకసారి, మీరే చెప్పండి. మేము చెప్తే మళ్ళీ సేల్ కోసం అనుకుంటారు. అది ఫ్రంట్ వేసుకోండి బ్రో, ఇలా ఫ్రంట్ బెల్ట్ ఫ్రంట్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వేసుకొని ట్రై చేయండి, మీకు ఈజీ. ఎట్లా ఉంటుంది అంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది. మెయిన్లీ తీసుకుని అయితే కంఫర్ట్ కోసం, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. కంఫర్ట్ కాదు, ఫస్ట్ నేను హైట్ అయినా కంఫర్ట్ కూడా బాగుంది. దీంట్లో కలర్స్ అయితే ఇది ఒక కలర్, ఇది గ్రే కలర్. యాక్చువల్లీ ఎలిఫెంట్ క్రాక్స్ ఈకో ఎలిఫెంట్ అంటారు, చాలా డిమాండింగ్ కలర్. ఇది బోన్ వైట్ అండ్ రియల్ ట్రీ అంటారు దీన్ని. రియల్ ట్రీ బ్లాక్ అండ్ రియల్ ట్రీ బోన్ వైట్ ఫుల్ బ్లాక్. ఈ కలర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ తర్వాతకి వస్తే ఇది ఎన్నిసార్లు మా స్టోర్ లో రీస్టాక్ చేయించిన విత్ ఇన్ 1 week ఇంకా ఉండదు. స్టూడెంట్స్ దగ్గర చూసిన చాలా మంది అంటే ఫ్రెండ్స్ ఒకరు ఇంకొకరు వచ్చి కొనుక్కుంటా ఉంటారు. ఇలాంటి మోస్ట్ డిమాండింగ్ ఆర్టికల్, ఇది కూడా డిమాండింగ్. చాలా మనం ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా వెళ్ళిపోతుంది. 1 week లో మేము మళ్ళీ వస్తాం అనుకుంటే 1 week కనబడదు మీకు, వెళ్ళిపోతుంది. దాంతో పాటు ఈ వైట్, ఇది కూడా చాలా మంది అడుగుతారు. వైట్ అంటే చాలా మంది వేర్ చేయరు, డస్టీ అవుతుంది అని చెప్పేసి ఆ భయం ఉంటుంది తప్ప, ఇది వేసుకున్న తర్వాత ఆ క్లాసీ లుక్ ఉంటుంది. అసలు వేరే లెవెల్ అసలు అది. దాంతో పాటు ఇంకా ఇది ఈకో వేవ్, ఇది కూడా కొత్త ఆర్టికల్. ఇప్పుడు 2025 లో రిలీజ్ అయిన ఆర్టికల్. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది. డ్యూరేషన్ కూడా ఇదంతా మీకు సింగిల్ పీస్ అవడం వల్ల ఏమవుతుంది అంటే డ్యూరేషన్
6 to 9 months అలా కాకుండా ఇయర్స్ దాకా వస్తుంది. మీరు యూజ్ చేసి ఇంకా దాని తర్వాత మీరు యూజ్ చేసే పర్పస్ బట్టి ఉంటుంది, ఇంకా డ్యూరేషన్ ఎలా ఉంటుంది ఏంది. మినిమం అయితే ఇయర్స్ వస్తుంది గ్యారంటీ, దాంట్లో నో ఇష్యూ. దీనిలో కలర్స్ కూడా మనకి 3 కలర్స్ దాకా ఉన్నాయి. బ్లాక్ ఉంది, క్రీమ్ కలర్, బ్లాక్ కలర్, ఈ 3 కలర్స్ లో ఉన్నాయి. అది మాత్రం కొంచెం వెరైటీ ఉంది. ఇంకా ఇదైతే ఇంకా డిమాండింగ్ క్రష్, చూడండి కొంచెం హీల్స్ లా ఉంటది. కొంచెం చాలా ఇది చూసిన అన్నట్టుగానే చాలా డిఫరెంట్ గా ఉంది, కొంచెం గట్టిగా ఉంది. పొట్టిగా ఉన్న వాళ్ళకి బరోబర్ సెట్ అయితే ఎగ్జాక్ట్ గా వాళ్ళు హైట్ అయిపోతారు. పొట్టిగా మా స్టోరీకి విజిట్ అయిపోండి, మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది ఇయర్స్ కాదు, డైరెక్ట్ పిల్లలు పట్టేదాకా కూడా వచ్చారు అన్నట్టు ఉన్నది. సో క్రాక్స్ లో అయితే ఇదన్న కలెక్షన్ మన దగ్గర అయితే. అండ్ ఇంకా షూలో మీకు ఇంకా కలెక్షన్ ఉంది బ్రో, చూడండి. వి గో ఫర్ ద షూస్. ఇందులో అయితే మీకు కస్టమర్స్ అంటే మీకు చెప్పాము కదా 999కి 2 పైస్. ఈ మోడల్స్లో ఎనీ 2 పైస్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు, 1000 రూపీస్. దీంట్లో మీకు సైజెస్ 7 to 10 వరకు సైజెస్ ఉంటాయి. ఈ మోడల్స్ అన్నిట్లో మీరు ట్రై చేయొచ్చు. సేమ్ కస్టమర్స్కి వచ్చిన కస్టమర్ ఇక్కడే చూస్తాడు, ట్రై చేస్తాడు. మా స్టాఫ్ ఉంటుంది, మోడల్ ఇసి తీసుకెళ్ళి సైజెస్ తెచ్చిస్తారు కస్టమర్కి. ప్రాపర్గా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతుంటారు. పేమెంట్స్ అయిపోతే బిల్ చేసి పంపించేస్తారు. ఎవరైనా ఖాతాలు అడిగి క్రెడిట్స్ మన దగ్గర ఉండవు బ్రో, బట్ బార్గెనింగ్ చేస్తుంటారు. దానికోసం మేము కస్టమర్ కి పర్టికులర్ గా ఇన్స్టాలో మెన్షన్ చేస్తాం ప్రాపర్ గా ప్రైజెస్ ఇవి. ఎందుకంటే మనం ఇచ్చేది అఫోర్డబుల్ ప్రైజెస్, బడ్జెట్ ఫ్రెండ్లీ. దాంట్లో మనం మళ్ళీ బార్గెనింగ్ అంటే ఇంకా ఇలాంటి సర్వీస్ మనం ప్రొవైడ్ చేయలేము. లాంగ్ టర్మ్ లో ప్రొవైడ్ చేయాలి, ఇంకా బార్గెనింగ్ చేస్తే ఇంకా మనకు ఒక ఆర్డర్ అంటే. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇవి స్టాండర్డ్ ఉంటాయా ఇప్పుడు చూపించిన మీకు రెగ్యులర్ యూస్ కి ప్రాపర్ గా సెట్ అయిపోతాయి. ఇంకా దీంట్లో కాకుండా మనకి అన్న వాళ్ళు చాలా మంది స్పోర్ట్స్ వేర్ అడుగుతున్నారు. స్పోర్ట్స్ వేర్ లో మీకు చూపిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీ స్పోర్ట్స్ వేర్ లో. ఏదో ఒకసారి చూడండి, మీకు చెప్పండి ప్రైస్ ఎంత ఉంటుంది. జిమ్ వేసుకోవద్దా? జిమ్ జాగింగ్ మీకు చేసుకోవచ్చు. నేనైతే మాక్సిమం 3K. ఇంకో ప్రైస్ చెప్పండి. నేనైతే చూసిందంటే హైయెస్ట్ అంటే అమెజాన్ లోయెస్ట్ లో మనం చూస్తే 1000 అంటే కేరళ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే చాలా ఘోరంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 800 రూపీస్. మన బడ్జెట్ లో మన అన్న వాళ్ళు అంటే చాలా మంది ఫిట్నెస్ కోసం ట్రై చేస్తారు కదా, స్పోర్ట్స్ షూ 800 లో మీకు కలర్స్ కూడా ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక కలర్ ఉంది, ఇది ఒక ఇన్ఫాక్ట్ మీకు బ్రాండింగ్ కూడా వస్తుంది దాంట్లో. చాలా అంటే చాలా అసలు అంటే చూసి టచ్ చేసిన దానికి డిఫరెంట్ ఉంటుంది టచ్. దీంట్లో ఏంటంటే మీరు దీన్ని అంటే ఈ పర్టికులర్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జాగింగ్ యూజ్ చేయొచ్చు, రన్నింగ్ కి యూజ్ చేయొచ్చు, జిమ్ కి కూడా వేసుకెళ్ళవచ్చు. మీకు 3 మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు ఈ మోడల్. దీంట్లో వచ్చి మీకు సైజ్ 7 to 10 వరకు సైజెస్ వస్తాయి. ఇది కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇన్నదాల్లో ఇది కొంచెం బెటర్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ హైదరాబాద్ లో చాలా మందికి ఫిట్నెస్ లో అలవాటు అయిపోయారు. సో వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైస్ బడ్జెట్ లో. అంటే మనకి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది వస్తుంటారు, యాక్టర్స్ వాళ్ళు కూడా రెగ్యులర్ జిమ్ కి వెళ్తుంటారు, వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేసి ఉంటాం. ఈ రోజు ఫిట్నెస్ అనేది చాలా అవసరం. సో ఇది బెస్ట్. సో ఇవి మనకి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ బ్రో. ఇవి వచ్చేసి మనకి 3000, 3600 ఆ రేంజ్ లో ఉంటాయి. మోడల్స్ ఇలా ఉంటాయి. దాని ఒరిజినల్ కాస్ట్ కూడా చాలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సెర్చ్ చేయండి, సో వాళ్ళు కూడా చూపించండి, సెర్చ్ చేసి చాలా డిఫరెంట్ గా యాక్చువల్లీ స్కానబుల్. స్కాన్ చేస్తే ఆర్టికల్ అఫీషియల్ వెబ్సైట్ అవుతుంది. అండ్ దీని నేమ్ వచ్చేసి స్ట్రెయిన్ లో ప్రైస్ లైక్ ఇస్ బిట్ అండ్ స్ట్రెయిన్ లో. ఒక్కసారి దగ్గరకు వస్తే మీకు ప్రైస్ కనబడుతుంది 1,48,400,999. ఒకసారి యాక్చువల్లీ దీనికి పక్క పక్కన పెట్టి చూడండి ఎగ్జాక్ట్గా. అండ్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ డీటెయిలింగ్ కూడా ఇక్కడ
ఇక్కడ ఏదైతే లోగో ఉందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అండ్ సైడ్కి స్వైప్ చేస్తే ఈ లోపల సోల్ దగ్గర ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెల్లింగ్స్ కూడా వర్డ్ టు వర్డ్ కూడా ప్రాపర్ గ్యాప్ ప్రాపర్ అండ్ లోపల కూడా కుషనింగ్. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది దాంట్లో, నో డౌట్ దాంట్లో. సో ప్రైస్ ఎందుకు అంత చెప్పామంటే 3,600 అని, అదే రీజన్. ప్రీమియమ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది సో పింక్ కలరు, ఇది 12 సైజు. దీని ప్రైజు అండ్ ఇదే కాదు, చాలా ప్రీమియమ్స్లో అయితే సెగ్మెంట్ చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఫర్ శాంపుల్స్ లాగా అనమాట. కస్టమర్స్కి ఒక ఐడియా రావాలి ప్రీమియమ్స్ అంటే ఎలా ఉంటుంది ఏంది అని. ఏమైనా పర్టికులర్ కస్టమర్స్కి చాయిస్ షాక్ అయిపోయి ఏం మాట్లాడాలి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి బ్రో. అంటే షూ సెగ్మెంట్ కాకుండా ఫుట్వేర్ కూడా ఉంది మనకి. దీంట్లో 1 lakh పెడతారు. చాలా మంది పెడతారు ఫుట్. ఆ షూస్ కే చాలా మంది దగ్గర కూడా ఉంటారు. అది యాక్చువల్ మా ఏం వచ్చేసి ఒరిజినల్ పెట్టడం మా థాట్, కానీ కుదరలేదు మా వల్ల, అందుకే ఇట్లా పెట్టినాం. ఇవి కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రో. ఇవి మనకి ప్రొవైడ్ చేస్తాం 600 రూపీస్లో. ఇది కూడా మనకి స్టూడెంట్ బడ్జెట్. ఫార్మల్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది. ఫార్మల్స్ లో మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. వెల్క్రో. ఈవెన్ ఇది కూడా మీకు థౌజండ్స్ లో ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 10K 6K ఆ టైప్. ఇవన్నీ కూడా ఏ బ్రాండింగ్ కూడా. కాకపోతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మనం ప్రొవైడ్ చేస్తాం. మాలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి కొనేసి బ్రాండ్ 10K అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మోడల్స్ అన్ని మనం అప్డేట్ చేసాం బ్రో. దీంట్లో ఎవ్రీ 1 week మనకి మోడల్స్ సైజెస్ అనేవి రీస్టాక్ అవుతూనే ఉంటాయి. ఇంకా క్రాక్స్ లో కూడా అంతే, మనకి ఎవ్రీ 1 week 10 days స్టాక్ అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాం. షూలో అయితే ఎవ్రీ 5 days, 5 to 4 days అంతే. 4 to 5 days లో మీకు స్టాక్ అనేది దాంట్లో ప్రాపర్గా వచ్చేస్తుంది. ఏదైతే డిమాండింగ్ ఉందో అది మళ్ళీ రీస్టాక్ అవుతుంది. వదిలేండి, ఏదైతే మనకి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి మేము కొత్త మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తుంటాం. ఇట్లా ఉంది. సో మొత్తానికి అయితే ఇంటర్వ్యూ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇక్కడ కెమెరామ్యాన్ సురేష్ గారు కొంచెం ఆగాలి. ఏంటంటే ఇక్కడ ఈ గోడ మీద ఇవన్నీ నేను వీడియో చూసినప్పుడు అది ఏంటి ఒక ఉంటాయి కదా, ఏమో ఉన్నది వీళ్ళు అని. సో ఇదేంటి అసలు? ఇది మన కస్టమర్ రివ్యూస్ బ్రో. స్టార్టింగ్ మేము రివ్యూస్ తీసుకుంటుండే. అంటే కొత్త కస్టమర్స్ ఎవరైనా వచ్చినా అని మనకు అంటే బిహేవియర్ కానీ ట్రస్ట్ ఎట్లా ఏంటి అనేది ఇలా ప్రాపర్గా మన వాళ్ళ రివ్యూస్ అనేది రాస్తుండే. దాని ప్రకారం వచ్చిన కస్టమర్ కూడా మళ్ళీ చూసుకొని ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కూడా రివ్యూ ఇవ్వడం అట్లా అనేది స్టార్ట్ చేసాం. ప్రజెంట్ అయితే దీంట్లో కాకుండా మనం గూగుల్లో కూడా తీసుకుంటున్నాం. ఇవి రెండో నడుస్తుంది. ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ రెండు తీసుకుంటాం. చాలా మంది కస్టమర్స్ లాంగ్ నుంచి వస్తుంటారు. ఇన్ఫాక్ట్ దాంట్లో మా ఫస్ట్ రివ్యూ షాప్ పెట్టిన ఫస్ట్ డే ఫస్ట్ పర్సన్ రివ్యూ ఇక్కడ అది ఎగ్జాక్ట్గా ఇది షాప్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇంకా అదే. సో మన ఇన్స్టా పేజ్ నేమ్ ఒకసారి చెప్పి స్నీకర్ స్టూడియో _హైదరాబాద్. ఎవరైతే హైదరాబాద్ దగ్గర ఉన్నారో వచ్చేయండి, విజిట్ చేయండి. ఆఫర్లు కుప్పలు ఉన్నాయిగా. సో రీస్టాక్ కూడా అవుతా అంటారట. సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఐటీ జాబర్స్ కానీ ఇక మనుషులు ఎవరైనా ఉంటే చెప్పులు కావాల్సిందే ఎవరికైనా, అందరికీ వచ్చేయండి. ఆఫర్స్ కొంతవరకు ఉండేటట్టు కనబడుతుంది ఇలా చూస్తా అంటే. తొందర వచ్చి బై చేసేయండి. సైజెస్ ఉండవు ఇప్పుడు స్టాక్ లో. ఇది సైజ్ దొరకదు. మేము వీడియోలో ఒక ప్రోడక్ట్ చూపిస్తాం, సేమ్ అదే మళ్ళీ రీస్టాక్ అనేది టైం పడుతుంది. మళ్ళీ కస్టమర్ వస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్ లేదని అంటుంటారు. సో మాకు సురేష్ టైం అవుతుంది. సో ఒక్కసారి ఫైనల్గా మీ పేజీని చెప్పి ఇండియా. సో మా పేజీ నేమ్ స్నీకర్ స్టూడియో _హైదరాబాద్. డైలీ అప్డేట్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతానండి. యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా స్నీకర్ స్టూడియో _హైదరాబాద్. జస్ట్ మీ స్నీకర్ స్టూడియో అని కొడితే 30K ఫాలోవర్స్ ఉంటారు. సో అది
అఫీషియల్ మన వెరిఫైడ్ టిక్ మార్క్ కూడా ఉంటుంది, మీరు దాన్ని చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా విజిట్ అండి. సో థ్యాంక్ యూ బ్రో, మీ టైంని నాకు దూరంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా. మళ్ళీ 1 year తర్వాత నాకు సర్ప్రైజ్ ఉంది ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఫాలో సబ్స్క్రైబ్, లైక్ బ్రదర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ.